మనం సాధారణంగా ఫ్లైట్ హైజాక్ అవ్వడం వింటాం. కానీ తాజాగా పాకిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ అయింది. ఇంతకీ హైజాక్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? దీని వెనుక అసలు నిజాలు ఏంటో మనం తెలుసుకుందాం. హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇది పాకిస్తాన్‌లో ఒక వేర్పాటువాదు సంస్థ. గతంలో కూడా ఈ సంస్థ చాలా దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ స్వాతంత్రం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటు చేసుకున్న రైలు హైజాక్ అతిపెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. ఇంతకీ తిరుగుబాటుకి గల కారణాలు ఏంటి? బలూచిస్తాన్ ఎందుకు పాకిస్తాన్ నుండి విడిపోవాలనుకుంటుంది? దీని వెనుక అసలు కథ ఏముంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. 1948లో పాకిస్తాన్లో బలూచిస్తాన్ కలిసినప్పటి నుంచి వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యాయి. నాడు పాకిస్తాన్‌తో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్ విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 2025 మార్చి 11న పాకిస్తాన్ దేశం ఉదయం సాధారణంగా మొదలైంది. క్వెట్టా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ అనే ప్రయాణికులు గల రైలు గట్టిగా ఊగుతూ ముందుకు సాగుతుంది. ఇందులో దాదాపు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో పిల్లలు, వృద్ధులు, కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. ఎవరి మొఖాల్లోనూ ఆ రోజు ప్రమాదం కనిపించలేదు. రాత్రి 11:30 దాటేసరికి రైలు బలూచిస్తాన్ ప్రాంతానికి చేరుకుంటుంది. చుట్టూ అంధకారం, కొండల మధ్య లోతైన ట్రాక్. ఒక్కసారిగా రైలు బలంగా బ్రేక్ వేసింది. మొదట అందరూ ఏదైనా సాంకేతిక లోపమేమో అని అనుకున్నారు. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆయుధాలతో ఉన్న కొందరు వ్యక్తులు రైలు మీదకు ఎక్కారు. వాళ్ళ ముఖాలు ఎవరికీ కనిపించట్లేదు. చేతుల్లో తుపాకులు ఉన్నాయి. ప్రయాణికుల గుండెల్లో భయం మొదలైంది. వారెవరో కాదు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే విప్లవవాదుల సమూహం. వాళ్ళ డిమాండ్ స్పష్టంగా చెప్పారు. బలూచ్ ఖైదీలను విడుదల చేయాలి అని. ఇది వారి ప్రతీకార ప్రణాళిక. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ రైలులో ఉన్న ప్రతి ఒక్కరూ బలైపోతారని హెచ్చరించారు. వెంటనే పాకిస్తాన్ రక్షణ దళాలకు సమాచారం వెళ్ళింది. ఆర్మీ, స్పెషల్ ఫోర్సులు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, పర్వతాల మీద నుంచి కవరేజ్ ఇచ్చే స్నైపర్లు ప్రతి యాంగిల్ నుండి వారిని చుట్టేశారు. ఇది కేవలం హైజాక్ కాదు, అక్కడ ఒక మినీ యుద్ధం మొదలైంది. 24 గంటల పాటు ఎన్కౌంటర్ సాగింది. ఆ సమయంలో రైలు ఒక ప్రాణాల పంజరంలా మారింది. బహిరంగంగా కాల్పులు, బాంబుల పేలుళ్లు, ప్రయాణికుల అరుపులు. ఆ రాత్రి మానవత్వమే సవాలుకు గురైంది. చివరికి ఆపరేషన్ ముగిసిన తర్వాత దాదాపు 190 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఈ ఘోర సంఘటనలో 21 మంది అమాయక ప్రజలు, 4 సైనికులు మరణించారు. 33 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ మళ్ళీ కదిలింది. కానీ ఆ ట్రైన్‌లో ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఆ రాత్రి గుండెల్లో తట్టిన భయాన్ని మర్చిపోలేదు. అది కేవలం ఒక రైలు ప్రయాణం కాదు. ఆ గు ఒక గుండె ఆగిన రాత్రి. ఈ సంఘటన బలూచిస్తాన్‌లోని భద్రతా లోపాలను, రాజకీయ అసంతృప్తిని, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కుట్రలను ప్రపంచానికి చూపించింది. ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. కానీ ఆ ప్రయాణికుల ఆత్మకథలు మాత్రం ఎప్పటికీ మిగిలిపోయాయి. ఒక సాధారణ రోజు, ఒక అనూహ్యమైన తిరుగుబాటుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.